Guys, welcome back to the Fashion Wars, my good looking and awesome gentlemen. నేను మీ బ్రో గణేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వెళ్ళే ముందు ఎంతమంది మీలో ఈ కల్కి 2898 AD మూవీకి రెడీగా ఉన్నారో కింద కామెంట్ చేసి లైక్ చేయండి ఇప్పుడే. ఎందుకంటే ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్. కానీ ఎక్కడో మీరు కూడా దీనికి అగ్రీ చేస్తారు, కొంచెం ప్రమోషన్స్ తక్కువ అయ్యాయి అని అనిపిస్తుంది. మీరు అదే ఫీల్ అవుతున్నారా? నాకైతే అలాగే అనిపిస్తుంది. కానీ ఇలాంటి సినిమాకి ఇలాంటి కంటెంట్ కి ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్లో జరగాలి. టు బి ఆనెస్ట్, అసలు ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ స్టార్ కాస్ట్ కానీ, ఆ స్టోరీ ఎలిమెంట్ కానీ, ఆ చూస్ చేసుకునే థీమ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్ గా గ్రాఫిక్స్ అసలు నేను చాలా ట్రాన్స్పరెంట్ చెప్తున్నాను, చాలా ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూస్తున్నాను. దానికి దీనికి అసలు తీసిపోయినట్లేదు. దీనికి నెక్స్ట్ లెవెల్, సేమ్ గ్రాఫిక్స్, సేమ్ ఎలిమెంట్స్, అవన్నీ కూడా లైటింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఆచి తూచి చేసినట్టు అనిపించింది ఆ కంటెంట్, ఆ ట్రైలర్స్ నేను చూసిన తర్వాత. సో దీనికి ప్రమోషన్ నీడెడ్ మ్యాన్. అందుకే మన ఫ్యాషన్ తరపు నుంచి కూడా మనం కొంచెం పుష్ చేద్దాం అని చెప్పి డైరెక్ట్ గా సినిమాకి రిలీజ్ డే ముందు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడో మనం రికార్డ్ చేసాం, బట్ ఈ పాటికి సినిమా టాక్ లేకపోతే చూసుంటే కింద ముందు కామెంట్ చేయండి. బికాస్ రేపే నేను టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను అనమాట. బట్ ఎనీవేస్, అసలు వాట్ ఈస్ దిస్ వీడియో? ఏంటి ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నాను అంటే, నేను చెప్పాలంటే ఫస్ట్ కల్కి అవుట్ఫిట్స్ ఒక అవుట్ఫిట్ హంట్, మనం పుష్ప అవుట్ఫిట్ హంట్ చేసాం కదా, చాలా మంచిగా మీరు దాన్ని ఎంకరేజ్ చేశారు. సో అలాగే మనం కల్కి అవుట్ఫిట్స్ కూడా మనం రన్ చేద్దాం అని చెప్పి నేను హంట్ చేద్దాం అని చెప్పి నేను కూర్చున్నా. కానీ చూస్తే అవుట్ఫిట్స్ చూసారు ఎలా ఉన్నాయో. చూసారా ప్రభాస్, చూసారా కంప్లీట్ ఆ డిస్టోపియన్ లుక్, ఆ బూట్స్ కానీ, చిరిగిపోయిన బట్టలు, లోపల షీల్డ్, ఇవన్నీ కూడా మనం ఎక్కడ హంట్ చేస్తాం? ఆ టాటూ కానీ, ఆ గ్లౌజ్, ఆ బెల్ట్, ఇవన్నీ కూడా మనం ట్రై చేసినా సరే ఏదో HD వర్సెస్ 480p అన్నట్టు ఉంటుంది అనమాట రియాలిటీలో. సో నాకు ఎందుకో ట్రై చేయబుద్ది లేదు, బికాస్ కంప్లీట్ మూవీ థీమే డిఫరెంట్ కదా, కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ అపోకలిప్టిక్ వరల్డ్ లో జరిగింది ఇదంతా. సో నాకు తెలిసి దాని వల్ల ఐ కుడెంట్ రెప్లికేట్ దట్ ఈ ప్రెసెంట్ వరల్డ్ లో, రైట్? సో ఐ కుడ్ ఇఫ్ అట్ ఆల్ నేను కానీ చేస్తే ఐ కుడ్ ఫైండ్ దోస్ కార్గోస్, లేకపోతే ఆ హుడీ ట్రెంచ్ కోట్ కానీ, ఆ ట్రెంచ్ కోట్ కూడా మంచి ట్రెంచ్ కోట్ కదా, మొత్తం అంతా పక్కన స్లీవ్స్ చింపేసి నేను ఆల్టరేషన్ ఇచ్చుకొని చేయించుకోవాలన్నమాట. ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు పుల్ ఆఫ్ దట్ లుక్. బట్ అదే ఆ లుక్ అలా చూసుకుంటూ ఒక అరగంట వరకు కూర్చున్నాను అనమాట. సో ఇది కాదు కానీ మంచిగా కూర్చొని ఒక ట్రైలర్ రియాక్షన్ అవుతూ, దాంతోపాటు అందులో ఉన్న అవుట్ఫిట్ కానీ, బికాజ్ నేను ఫస్ట్ మనం గ్లింప్స్ చూద్దామండి. ఓకే, స్టార్టింగ్ ఇదంతా కూడా మనకి మొత్తం ప్రీఫేస్, దిస్ ఆల్ స్టోరీ షార్ట్స్ ఇవన్నీ. సో ఇక్కడ మీరు వరల్డ్ చూస్తున్నా సరే మ్యాక్సిమం అవుట్ఫిట్స్ కానీ ఇక్కడ ఇట్స్ లైక్ మొత్తం సఫరింగ్ ఉన్న ఏరియా, ఏది రిసోర్సెస్ కోసం కొట్టుకొని చచ్చిపోయే ఏరియా లాగా దే ఆర్ కైండ్ ఆఫ్ షో కేసింగ్ ఇట్ అనమాట. మొత్తం చిరిగిపోయిన బట్టలు ఇవన్నీ కూడా. సో యా, కైండ్ ఆఫ్ ఐ అండర్స్టూడ్. సో ఎవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళ అవుట్ఫిట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ అవుట్ఫిట్స్ అన్నీ చిరిగిపోయినవి, మ్యాచిపోయినవి ఉన్నాయి. దీపికా పదుకోన్, మధ్యలో రోబోట్స్, ఇవన్నీ కూడా మ్యాన్, ఐ జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ దిస్. అమితాబ్ బచ్చన్. See, the thing that I liked about this movie is sci-fi plus mythological రెండు కలిపి చేస్తున్నారు. I wonder how it will be. ఎందుకంటే మన ఇండియన్ ఆడియన్స్ కొంచెం ఆ మైథలాజికల్ ఎడ్జ్ కోరుకుంటారు ఇలాంటి మూవీస్, లేకపోతే సంబంధం లేనట్టు ఉంటుంది అనమాట, రైట్? సో ఆ ఎడ్జ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ షూస్ చూసారు ఎంత బాగున్నాయో. బ్యాక్ టు ద ఫ్యూచర్ అని చెప్పి ఒక మూవీ ఉంటుంది అనమాట. అందులో నైకీ ఎయిర్ మ్యాగ్స్ అని చెప్పి ఒకటి ఉంటాయి షూస్, సేమ్ అవే రెప్లికాలో అనిపించాను ఫస్ట్ నేను ఈ టీజర్ చూసిన వెంటనే. కావాలంటే ఒకసారి మీకు చూపిస్తాను, ఆగండి. ఎయిర్ మ్యాగ్స్. సో చూసారు ఇక్కడ కొంచెం లైట్ గా మరి అంత కాకపోయినా సరే ఆ కైండ్ ఆఫ్ పోనీ ఇన్స్పిరేషన్ తో అయినా సరే దే మైట్ హావ్ రెప్లికేటెడ్ దిస్. సో నాకైతే ఎయిర్ మ్యాగ్స్, ఎస్పెషల్లీ ఆ బ్యాక్ టు ద ఫ్యూచర్ చూసాను. స్టాక్ ఎక్స్ లో ఏకంగా $22,000, 22,000 లక్షల, అరౌండ్ 22 లక్షలకి దే ఆర్ సెల్లింగ్ దిస్. సో ఇవన్నీ మనం అవుట్ఫిట్ హంట్ చేస్తున్నప్పుడు ఎలా అన్నది నా పాయింట్ అనమాట. ఎలా మనం హంట్ చేస్తాం ఇవన్నీ. ఎపిక్ షాట్ ఇదైతే. బయట ఆ కోట్ ఉంది కదా, ట్రెంచ్ కోట్ హుడీతో ఉన్నది తీసుకొని మంచిగా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆథెంటిసిటీ రాదు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ లైక్. పుష్ప చేసాం అనుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ దట్ యాటిట్యూడ్, క్యారెక్టర్, ఇదంతా కూడా. బట్ ఈ అవుట్ఫిట్ లో ప్రభాస్ కన్నా అవుట్ఫిట్ హైలైట్ అవుతుంది ఇక్కడ నన్ను అడిగితే, రైట్? సార్ అవుట్ఫిట్ అసలు నెక్స్ట్ లెవెల్, అది ఆ వరల్డ్ తగ్గట్టుగా. ఆ బ్రేస్లెట్ ఇదంతా కూడా చేస్తే 100% మంచిగా చేయాలి, లేదా కామ్గా కూర్చోవాలంటారు కదా. సో అది చూసిన వెంటనే సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఐ కుడెంట్ మేక్ ఇట్ అని అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఐ విల్ స్టిల్ లెట్ యు నో ఈ కల్కి బేస్డ్ అవుట్ఫిట్స్ లాగా మనం ఎలా రియల్ లైఫ్ లో పుల్ ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇంత ఓవర్ ద టాప్ ఉండేటట్టు ఉండవు బికాస్ దట్ మూవీ, బట్ రియల్ లైఫ్ లో హౌ కెన్ వి మేక్ షూర్ టు డూ ఇట్ అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, రైట్? కాదు కానీ ఫస్ట్ మనం వెళ్ళి ఒకసారి ట్రైలర్ చూద్దాం. మీకు ఫస్ట్ ట్రైలర్ నచ్చిందా, సెకండ్ ట్రైలర్ నచ్చిందా? కింద కామెంట్ చేయండి.
నాకైతే ఫస్ట్ ట్రైలర్ నచ్చింది. సెకండ్ ట్రైలర్ మోర్ స్టోరీ ఫోకస్డ్ ఉంది. ఫస్ట్ ట్రైలర్ లో మోర్ యాక్షన్ సెట్ పీసెస్ ఇవన్నీ కూడా చూపించారు. కానీ సెకండ్ ట్రైలర్ లో లాస్ట్ షాట్ మాత్రం ఇస్ క్రేజీ. దీపిక పదుకొని డబ్బింగ్ గురించి మాత్రం మీరు చెప్పొద్దు, ఇంకా అదొక్కటే నాకు చాలా ఆఫ్ అనిపించింది. ఐ డోంట్ నో వై. ఆ డబ్బింగ్ కూడా ఆఫ్, ఎక్కడో కొంచెం ఆఫ్ అయింది. రేపుని చంపితే ఈరోజు ఎలా ఉంటుంది. బట్ స్టిల్ ప్రభాస్ స్టీల్స్ ద షో. హై స్టైల్ కూడా ఐ నో ఇట్స్ వీక్, కానీ మంచిగా పాయింట్ టు డీటెయిల్ ఉంది. యూనో ఆ క్యారెక్టర్ని మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. బికాస్ క్యారెక్టర్ కానీ ఎలివేట్ అయితే మొత్తం ఆ వరల్డ్ కూడా ఎలివేట్ అయిపోద్ది. కైండ్ ఆఫ్ స్టోరీ ప్రెడిక్టబుల్ అయింది సెకండ్ ట్రైలర్లో. డోంట్ యు థింక్ కాంప్లెక్స్కి వెళ్ళాలి ఆ బౌంటీ దీపిక పదుకొని, బట్ ఆ దీపిక పదుకొని కాపాడడానికి మన అమితాబ్ బచ్చన్ వస్తారు. ఏమో నాకు అలా అనిపించింది. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. బియర్డ్ లుక్ కూడా చాలా బాగుంది. ప్రభాస్ బియర్డ్ లుక్ సలార్లో కూడా ఉంది, కానీ ఇక్కడ చాలా బాగుంది. హెయిర్ కరెక్ట్ సెట్ అయింది కదా. బీజం ఈజ్ వెరీ నైస్. ఆ షూస్ చూసారు మళ్ళీ, షూస్ చాలా బాగా నచ్చాయి. కానీ ఎయిర్ మ్యాక్స్ 22 lakhs. కమల్ హాసన్ ఆ రిప్రైజల్ రోల్లో పీక్స్. ఒక చిన్న స్టార్ వార్స్ ఈ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది నాకైతే. మ్యాడ్ మ్యాక్స్ కూడా చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి ఈ మూవీ వెనకాల. యూనో చెప్తున్నా కదా, ఈ కంటెంట్కి ఆ గ్రాఫిక్స్కి సరిపడా ప్రమోషన్స్ చేయట్లేదు. బికాజ్ ఎ గ్రేట్ ప్రొడక్ట్ నీడ్స్ ఎ గ్రేట్ మార్కెటింగ్, రైట్? ఇది ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుసు, మనం పెద్ద ఏం కాదు. కానీ బట్ చెప్తున్నా, వాట్ ఐ వుడ్ అండర్స్టాండ్ ఇస్, ఇప్పుడు టోన్స్ ఉంది, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది మీరు చూస్తున్నారు. ప్రెజెంట్లీ ఈ షర్ట్ మేము డిస్కౌంట్లో పెట్టాం అనమాట. ఓకే, 1299కి ఎందుకో పెట్టాం, ఇంట్రడ్యూసింగ్ 1799కి. బట్ యాజ్ సీఈఓగా నాకు ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరు ట్రై చేయాలని చెప్పి. సో అప్పుడప్పుడు ఇలాంటి డిస్కౌంట్ చెప్పకుండానే ఈ వీడియోలో నేను వేసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా. సో ఇప్పుడు ఈ షర్ట్ అనేది కింద లింక్ మీకు పెడతా, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ వరల్డ్ తగ్గట్టుగా మనం ఈ అవుట్ఫిట్స్ మనం ట్రై చేయకపోయినా మన వరల్డ్ తగ్గట్టుగా యూనో మన క్లాస్ తగ్గట్టుగా మనం ట్రై చేయాలా లేదా, అవునా కదా? సో దానికోసం అయినా టోన్స్ కూడా ప్రమోట్ అయిపోతుంది. బట్ ఎనీవేస్ కింద ఇక్కడ లింక్ పెట్టేస్తున్నాను. ఈ షర్ట్ అనేది ఇట్స్ ఫియర్ షర్ట్. యాష్ లో వచ్చింది, బ్లాక్ లో కూడా వచ్చింది. డెఫినెట్లీ లైక్ మేడ్ అప్ ఆఫ్ ప్రీమియం సాటిన్. అందుకే ఆ ప్రైస్ రేంజ్ కొంచెం అబౌవ్ 1000 రూపీస్ ఉంటుంది. బట్ మీరు వన్స్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా మీ బాడీకి యూనో ఈ కైండ్ ఆఫ్ స్ట్రెచ్ వస్తుంది అనమాట, రైట్? ఐ ప్రిటీ లైక్ ఇట్. సో ఎనీవేస్ మనం ఇందులోకి వెళ్ళిపోదాం. బట్ చెప్తున్నాను చూడండి, ఛాంపియన్ కూడా అప్లై చేయండి. ఛాంపియన్ అని కూడా అప్లై చేయండి, విల్ గెట్ ఇట్. కొంచెం ఎమోషనల్గా ఇన్వెస్ట్ అవుతానేమో అనిపిస్తుంది నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే. బికాజ్ ఆ మ్యూజిక్ కానీ ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కానీ వెరీ నైస్. కొంచెం డబ్బింగ్ ఒక్కటి బాగుంటే, డబ్బింగ్ ఒకటి బాగాలేకపోతే ఎమోషన్ సరిగా యూనో దే కాంట్ సెల్ ఇట్. హోప్ దే యూనో గెట్ ఇట్ రైట్. ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోయింది. ఆ బుజ్జి ప్రోమోలోని వాళ్ళు జస్ట్ ఒక చిన్న రోబో లాగా చూపించి, దాని తర్వాత ఒక పెద్ద కార్లో చూపించి సగం మూవీని తీసుకెళ్ళింది ఆ కార్ ప్రమోషన్స్. ఎక్కడ దగ్గర రీల్స్, పెద్ద ఆటోమోటివ్ వ్లాగర్స్ తో మొత్తం రీల్స్ చేయించారు, వ్లాగ్స్ చేయించారు. నాగ చైతన్యది హీ ఆల్సో టెస్టెడ్ దట్ రైడ్. సో మంచిగా ప్రమోట్ అయింది అది. బట్ దాని తర్వాత మేబీ ఫీల్ లైక్ ఇంకొంచెం ఈ 1 month లో ఈ టైం ఫ్రేమ్ ని మంచిగా ఉపయోగించుకోలేదేమో. ఎంత కూడా బిఫోర్ 1 month జరిగిపోయింది, కానీ 1 month ఐ డోంట్ నో, నేను ఎక్కించుకోలేదా వైబ్. బికాస్ నేను మూవీస్ మాక్సిమం ఫాలో అవుతా. నార్మల్ చిన్న మూవీస్ చేసే ప్రమోషన్ కూడా నాకు గట్టిగా ఎక్కేస్తుంది అనమాట, ఇఫ్ ఎట్ ఆల్ ఆ ప్రమోషన్ కానీ బాగుంటాయి. సో దట్ ఈస్ వై ఐఎమ్ జడ్జింగ్ ఇట్. బట్ కొంచెం డిస్టెన్స్ లో జడ్జ్ చేస్తున్నాయి. బికాస్ ఐ డోంట్ నో వాళ్ళు ఇంకేమేమి చేశారు. ఎందుకంటే హిందీలో చాలా ప్రమోషన్ చేసి ఉండొచ్చు, తమిళ్లో చాలా ప్రమోషన్స్ చేసి ఉండొచ్చు, మన తెలుగులో ఒకటే చూస్తాం కాబట్టి మనకు పెద్దగా అనిపించకపోవచ్చు. సార్ ప్రిపేర్ వచ్చాడు. గ్రాఫిక్స్ అసలు యూనో డీటెయిల్స్ కూడా ఫుల్ స్క్రీన్ చేస్తారు చూడండి, హౌ క్రేజీ ఇట్ ఈస్. ఇలా దా అన్నప్పుడు పక్కన ఇలా కొంచెం ఆ మెకానిక్స్ కొంచెం తిరిగినట్టు, అదిగో ఇక్కడ దా అన్నప్పుడు ఇలా తిరిగింది కదా, నైస్. డస్ట్ పార్టికల్స్ రిఫ్లెక్షన్ కూడా హాలీవుడ్ లెవెల్ కి తీసిపోవడం కాదు కదా, దానికన్నా అప్పబో ఉందని నేను చెప్పాలి. సో దిస్ ఈజ్ మీ హైపింగ్ అప్ ఫర్ కల్కి. మన వైపు నుంచి ద ఫ్యాషన్ వర్జ్ వైపు నుంచి చాలా మంది చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, టికెట్స్ బుక్ చేసుకోండి. ఈ రివ్యూస్ చూసి అవి చూసి ఇవి చూసి కాదు, ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేసి ఇంకా చాలా మంచి మూవీస్ వస్తాయని చెప్పి నా ఒపీనియన్ అనమాట, రైట్? అలాగే బాగోపోయినా వెళ్ళండి అని నేను అనట్లేదు, బాగుంటే ఎంకరేజ్ చేద్దాం. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. సో ఇట్ వర్క్స్ బోత్ ద వేస్ అనమాట. నౌ లెట్స్ డూ వన్ థింగ్. నేను చెప్పినట్టు లాస్ట్ లో ఈ కల్కి వరల్డ్
ఇన్స్పైర్డ్ ఈ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ ని మనం ఎలాగా మన రియల్ లైఫ్ లో వేసుకోవచ్చు అని మనం చూద్దాం కేబోల్తా రైట్. ఫస్ట్ ఐ వుడ్ స్టార్ట్ విత్ ట్రెంచ్ కోట్. ఇదిగో ఆల్రెడీ నేను సర్చ్ చేశాను. ట్రెంచ్ కోట్ హుడీ ఇదేంటంటే ఒక కంప్లీట్ హుడీలో వస్తుంది, కానీ లాంగ్ ట్రెంచ్ కోట్. మీకు తెలుసా ట్రెంచ్ కోట్స్ అనేది యుఎస్ లో కొన్ని ఏరియాస్ లో బ్యాన్ చేశారు, బికాస్ అక్కడ వెపన్ కల్చర్ చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడ వెపన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని వచ్చేసి, బికాస్ చాలా పెద్దది కదా ఉంటది. సో మేబీ దట్ ఈస్ వై. మనం ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. దిస్ గోల్డ్ ట్రెంచ్ కోట్ కొంచెం హుడీ వచ్చినట్టు, వింటర్స్ ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇలాంటి ట్రెంచ్ కోట్ మన ఎన్విరాన్మెంట్ లో వీ కెనాట్ యూజ్ ఇట్ if you say so. But what kind of trench coats that you can choose is something more versatile, something like this. ఇలాంటిది రేర్ రాబిట్ అంట. సో ఇది ఇస్ వెరీ నైస్, బట్ ఓన్లీ వింటర్స్ లో వేయగలం. 6,599 అన్నాడు. అసలు రేర్ రాబిట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి అసలు ఈ విషయంలో అయితే. మళ్ళీ మళ్ళీ మీరు టోన్స్ అంటారు, ఒక షర్ట్ అక్కడ 3,000. సో యా, మేబీ ఈ గ్రే ట్రెంచ్ కోట్ తీసుకుందాం, లేకపోతే ఆ హుడ్ ఉన్నది బ్లాక్ ట్రెంచ్ కోట్ తీసుకుందాం. సో లోపల ఏ కైండ్ ఆఫ్ టీ షర్ట్ మీరు వేయొచ్చు అంటే అది కూడా నేను చెప్తా. ద వర్డ్ యూర్ లుకింగ్ ఫర్ ఈజ్ యాసిడ్ వాష్ టీ షర్ట్స్, రైట్? ఇక్కడ చూస్తున్నారా? సో దిస్ ఈస్ యాసిడ్ వాష్ టీ షర్ట్ అనమాట. జూమ్ చేస్తున్నా చూడండి. సో అక్కడ ఏంటంటే కంప్లీట్లీ కలర్ వాష్ అయిపోయినట్టు, షేడ్ అయిపోయినట్టు, యూనో, బట్ స్టిల్ లుక్స్ ఎస్థెటిక్. యూనో, ఫ్యూచరిస్టిక్ అపోకలిప్టిక్ వరల్డ్ లో మొత్తం అంతా కలర్స్, మొత్తం బట్టల గురించి పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఆబ్వియస్లీ ఇవన్నీ అవుతాయి. సో యాసిడ్ వాష్ అంటే ఏంటంటే యాసిడ్ లో వాష్ చేస్తారు టీ షర్ట్ ని, దానివల్ల ఏంటంటే కలర్ డిప్లీట్ అయిపోద్ది అనమాట, రైట్? ఇవన్నీ కూడా మన టోన్స్ మనం సెటప్ చేసుకున్న తర్వాత ఆ నాలెడ్జ్ అంతా మనం పెంచుకున్నాం అనమాట. సో ఇలాంటి యాసిడ్ వాష్ టీ షర్ట్స్ ని మీరు ట్రై చేయొచ్చు. యూనో వాట్, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఒకసారి మన కొత్త సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఆ సాంగ్ లో కూడా వాట్ దే హ్యావ్ ట్రైడ్, ఆ మూవీ తగ్గట్టుగానే సెట్ పీస్, తగ్గట్టుగానే అవుట్ ఫిట్ వాళ్ళు ట్రై చేశారు. అది కూడా ఒకసారి కాదు ఫస్ట్ ఒకసారి మనం తెలుగు సాంగ్ చూద్దాం ఒకసారి. మీకు ఆ సాంగ్ నచ్చిందా? ఆ మధ్యలో ఆ పంజాబీ బీట్ ఒకటి నచ్చింది, మరి ఆ తెలుగు లిరిక్స్ బాగుంది. కానీ ఐ జస్ట్ బీయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్ మ్యాన్. కాన్సెప్ట్ ప్లీజ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నా ఇలాంటి సాంగ్స్ చేయడానికి, యాక్టర్స్ రావడానికి. అమ్మో, అది పాన్ ఇండియా లెవెల్లో. దిల్జిత్ ఇస్ అ పంజాబీ ర్యాపర్ జరా మొత్తం ద వరల్డ్ అరౌండ్ ఇట్. ఇక్కడ మనుషులు కూడా దే వేరింగ్ ఈ కైండ్ ఆఫ్ అలాంటి అవుట్ఫిట్లు మనం ఏ హంట్ చేస్తాం చెప్పండి, చెత్త కుప్పలు వేసుకోవాలన్నమాట. బట్ స్టిల్ హ్యావ్ దట్ ఎస్థెటిక్. మరీ అంత చదవలేదు. దేర్ ఈస్ దిస్ పర్పస్ ప్రతి క్లోదింగ్ వెనకతలో కూడా, బికాస్ ఆ వరల్డ్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఆ క్లోత్స్తో. ఇక్కడ కాదు, ఇది కాదు. రైట్ వేర్ ప్రభాస్ ఎంటర్స్. ఇక్కడ మన సింగర్ కూడా ఇఫ్ యు లుక్ ఎట్ ద కలర్ కాంబోస్, మెరూన్ బాగా మాసిపోయిన మెరూన్, ఆ చార్కోల్ గ్రే చూస్తున్నారా, మొత్తం ఓవర్ సైజ్డ్ ప్యాంట్స్, ఆ బల్కీ చెల్సీ బూట్స్, ఇవన్నీ కూడా ఆ డిస్టోపియన్ వరల్డ్ ప్రమోట్ చేస్తున్నట్టే ఉంది అవుట్ఫిట్, రైట్? సో యా, సి అవుట్ఫిట్ అంటే ఏదో జస్ట్ రెప్లికా చేసడం కాదు, యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయడం కాదు, మన స్టైల్లో కొంచెం బాగున్నట్టు చేయాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ హీ డిడ్ ఇట్. చూసారా, బాంబర్ జాకెట్ కూడా కంప్లీట్ మ్యూటెడ్ వచ్చింది. ఆ వరల్డ్ లో ఉన్న కలర్స్ అన్ని చాలా మ్యూటెడ్ గా కనిపించాయి, డీసాచురేటెడ్ కనిపించాయి కాబట్టి అవుట్ఫిట్ కూడా సేమ్ అలాంటిదే చూస్ చేసుకున్నారు ఇక్కడ. సో గోయింగ్ అప్ విత్ ద థీమ్, నేను చెప్పిన టీ షర్ట్ యాసిడ్ వాష్ టీ షర్ట్ యాజ్ ఇట్ ఈస్. ప్రభాస్ వేర్ ఈస్ ప్రభాస్? వెనకాల సన్నీ డాన్స్ చేస్తున్నాడు. అది వెనకట్ల హెయిర్ స్టైల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. షేడ్స్ చాలా బాగున్నాయా? నైస్. మన దగ్గర కూడా సేమ్ అలాంటి షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, కొంచెం పంజాబీ డ్రెస్లో కొంచెం వచ్చి లెదర్ జాకెట్ బ్లాక్ వేసుకొని, అక్కడ ఏమొచ్చి ఒక నెహ్రూ జాకెట్ వేసుకొని, అది ఏమంటారు దాన్ని, అరే ఏమంటారా ఇది పైన దాన్ని తెలీదు, పంజాబీ సాంగ్ మాత్రం వింటాడు. ఓకే,
హోప్ఫుల్లీ కోఆపరేట్ చేయడం అనుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ ఫేర్ యూస్ అదనమాట. సో కింద మీరు కార్గోస్ ఖచ్చితంగా మోర్ పాకెట్స్ ఉండొచ్చు, కార్గోస్ చూస్ చేసుకొని డెఫినెట్లీ ఆ థీమ్లో వెళ్ళినట్టు ఉంటుంది. యాసిడ్ వాష్ టీషర్ట్స్ ఆ థీమ్, అండ్ మంచి మ్యూటెడ్ కలర్ బాంబర్ జాకెట్ కానీ ఎనీథింగ్ దట్ ఈస్ జాకెట్. లెదర్ జాకెట్ ఇంకా చాలా బాగుంటుంది. సో జాకెట్స్ వేసుకోండి అండ్ లేయర్ చేయండి. కింద మంచి బూట్స్ వేసుకోండి, బూట్స్ నాట్ స్నీకర్స్ కాదు, దాని తర్వాత అప్పుడు స్నీకర్స్ ఉండవు ఆ వరల్డ్లో. బూట్స్ రగ్గడ్ ఫంక్షనాలిటీ ఉండే షూస్ ఉంటాయి అనమాట. చూసారు కదా అక్కడ ఎయిర్ మ్యాగ్స్ ఉన్నట్టు, అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్టు జెట్ ఏమంటారు దాన్ని, థ్రస్టర్స్ వచ్చినట్టు అలా అనమాట. ఫంక్షనాలిటీ ప్రిఫర్ చేస్తారు ఆ వరల్డ్లో. స్కార్ఫ్ వేసి సాల్ అబౌట్ లేయరింగ్ గైస్. మీరు కానీ ఈ అవుట్ఫిట్స్ కానీ మీరు గమనిస్తే సాల్ అబౌట్ లేయరింగ్. సో మీరు ఆ విషయంలో సో త్వరగా ఉండండి, రైట్. అండ్ మ్యూటెడ్ కలర్స్, మంచి యాసిడ్ వాష్ టీషర్ట్స్ కానీ జాకెట్స్ కానీ, కార్గోస్, మంచి బూట్స్ అండ్ ఆల్సో లేయరింగ్ మర్చిపోదు. దెన్ యూ కెన్ గెట్ యువర్ కల్కి అవుట్ఫిట్. ఇది నేను అవుట్ఫిట్ అని చేయమంటారా? యాజ్ ఇట్ ఈస్ రాదు, పక్కా చెప్తున్నాను. బట్ చేయమంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది మీరు మూవీస్కి వెళ్తున్నారో, రేపు కల్కి మూవీ చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ చూసి ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. బట్ వీడియోని మాత్రం లైక్ చేయండి బికాస్ టుగెదర్ వీ మస్ట్ ప్రమోట్ అవర్ ఓన్ మూవీ. అర్థమైంది కదా? సో విత్ దట్ బీయింగ్ సెడ్, మీట్ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye.